అందరికీ నమస్కారం. కే స్టేషన్ కి స్వాగతం. ఈ రోజు మనం పంచతంత్ర కథల నుంచి జిత్తులు మారిన నక్క కథను చెప్పుకుందాం. రండి విందాం. అనగనగా ఒక అడవిలో జింక, కాకి ఎంతో స్నేహంగా ఉండేవి. కాకి తనకు ఏమైనా తినుబండారాలు దొరికితే జింకకు తెచ్చిచ్చేది. అలాగే జింక తన మిత్రుల కోసం కష్టపడి ఆహారం తీసుకొచ్చేది. ఇటువంటి వీరి స్నేహం ఆ అడవిలోని చాలా జంతువులకు ఎంతో ముచ్చటగా ఉండేది. కాని అదే అడవిలో నివసిస్తున్న నక్కకు మాత్రం వీరి స్నేహం అంటే కడుపు మంటగా ఉండేది. పైగా బాగా బలిసి ఉన్న జింకను చూస్తే దాని నోట్లో నీరూరుతుండేది. కాని తెలివైన కాకి పక్కన ఉండడం చేత దాని చేరుటకు నక్కకు అవకాశం ఉండేదే కాదు. జింక మాంసం తినడానికి ఒక ఉపాయం ఆలోచించింది ఆ గుంట నక్క. ఆనందంగా పచ్చిగడ్డి మేస్తున్న జింకకు కొద్దిగా దూరంలో నిల్చొని మిత్రమా అంటూ పిలిచింది. జింక ఆ నక్క వైపు చూసి ఎవరు నువ్వు అంటూ కోపంగా అడిగింది. నా పేరు సుబుద్ధి. నేను పక్క అడవిలో ఉండేదాన్ని. అక్కడ పులులు, సింహాలు పెరిగిపోయాయి. అందుకే ఈ అడవిలోకి వచ్చాను. నువ్వు నాతో స్నేహం చేస్తావా అంటూ నమ్మకంగా అడిగింది ఆ గుంట నక్క. నక్క మాటలు నమ్మింది జింక. తనతో పాటు నక్కను కూడా తీసుకొచ్చి కాకికి నక్క గురించి చెప్పింది. అప్పుడు కాకి జింకతో, మిత్రమా, మనకి పరిచయం లేని వాళ్ళు చెప్పే మాటలను నమ్మకూడదు. అలాంటి వాళ్ళను నమ్మడం వల్ల మొదటికే మోసం వస్తుంది సుమా అంటూ జింకను హెచ్చరించింది. కాకి హెచ్చరిక విన్న జింక, మిత్రమా, నీవు నేను ఒకరికొకరం తెలియదు, కాని మనమిద్దరం స్నేహితులమయ్యాం కదా. అలాగే ఎవరితో అయినా స్నేహం చేస్తేనే కదా వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో తెలిసేది. అనవసరమైన అనుమానాలతో మనతో స్నేహం చేసేందుకు వచ్చిన వాళ్ళని వెళ్ళగొట్టడం మూర్ఖత్వం అంది కోపంగా. జింక మాటలకు కాకి బాధపడి, మిత్రమా, దీనివల్ల నీవు చిక్కోవద్దు. అలా చేస్తే నీ గతి పిల్లి వల్ల మోసపోయిన ముసలిగెద్ద వలె అవుతుంది అంది. ఎవరా పిల్లి, ఏమా కదా అడిగింది జింక. ఒక అడవిలోని చెట్టుపై మంజీరకము అనే గెద్ద ఒకటి ఉండేది. అది ముసలిదైపోవడం వల్ల ఎట్టూ పోలేక ఆహారం కూడా సంపాదించుకోలేక నానా తిప్పులు పడసాగింది. దాని అవస్థను గ్రహించిన మిగిలిన పక్షులన్నీ జాలిపడి ఒకరోజు దానితో, మంజీరక, మేము నీ అవస్థలను చూస్తూనే ఉన్నాము. ఈ వయసులో ఇక నీవు కష్టపడలేవు. మేము ఎలాగో ఆహారం కోసం వెళ్తాము కాబట్టి ఆ తెచ్చిన ఆహారంలో నీకు కొంత పెడతాము. కాకపోతే మేము ఆహారానికి వెళ్లిన సమయంలో మా గోళ్ళయందు ఉన్న చిన్నపిల్లలను, గుడ్లను మాత్రం సంరక్షించు అన్నాయి. వాటి ఔదార్యానికి మంజీరకం ఆనందంగా తలూపింది. ఆ రోజు నుండి పక్షులన్నీ ఆహారానికి వెళ్ళగా ఆ ముసలిగెద్ద వాటి గూళ్లకు రక్షణగా ఉండసాగింది. ఒకనాడు ఆ ప్రాంతానికి మర్జాలకుడు అనే పిల్లి వచ్చింది. అది చెట్టుపైన ఉన్న పక్షి పిల్లల కిలకలను విని, ఓహో, ఈ రోజు నా పంట పండినట్లుంది. పక్షులన్నీ తమ పిల్లలను వదిలి ఆహారం కోసం వెళ్ళినట్టున్నాయి. నేను ఈ చెట్టుపైకెక్కి ఆ పక్షి పిల్లలను తినేస్తాను అనుకుంటూ ఆ చెట్టును ఎక్కసాగింది పిల్లి. చెట్టుపైకి వస్తున్న మర్జాలకుని చూస్తూనే పక్షి పిల్లలన్నీ భయంతో అరవసాగాయి. ఆ అరుపులను విని మంజీరకం వెంటనే, ఎవరది, ఈ చెట్టుపైకి ఎవరొచ్చారు, వారు నా నుండి తప్పించుకోలేరు అని అరిచింది. అమ్మో, ఇక్కడ గద్ద కాపలా ఉంది. దీని దగ్గర మంచిగా నటించాలి, లేకపోతే నన్ను చంపేస్తుందనుకుని గద్ద దగ్గరకు వచ్చి ఎంతో వినయంగా, మహాశయ, నా పేరు మర్జాలకుడు. ఎన్నో పక్షులను, ఎలుకలను వేటాడి తిన్నదాన్ని. అయితే జీవహింస మహాపాపమని ఒక మహానుభావుడి ద్వారా తెలిసింది. అప్పట్నుండి వేదాంత విషయాలను వినవలను కోరికతో మీ వంటి ఉత్తములకై తిరుగుతున్నాను. నా పుణ్యమా అంటూ ఈ రోజు మీ దర్శనం లభించింది. నా జన్మ ధన్యమయ్యింది. మీరు నాకు దైవ సంబంధమైన విషయాలను చెప్తారా అని అడిగింది పిల్లి వినయంగా. పిల్లి మోసపూరిత మాటలను నమ్మి మంజీరకం, తప్పకుండా, నాకు అంతకన్నా మహాభాగ్యం ఏముంటుంది
అని పలికింది. ఇక ఆ రోజు మొదలు మర్జాలకం దాని దగ్గరకు పోయి కూర్చున్నట్లు నాటకమాడుతూ పక్షి పిల్లలను వాటి గుడ్లను తిని తెలివిగా ఎముకలను తీసుకొచ్చి మంజీరక నివాసంలో పడవేయసాగింది. కళ్ళు కనబడని మంజీరకానికి ఈ సంగతులేమీ తెలియక దాన్ని రోజూ అక్కడికి రానివ్వసాగింది. తమ పిల్లలు ఏమవుతున్నాయో తెలియక మంజీరకునికి కళ్ళు కనిపించవుగా, ఏ పామో వచ్చి తింటుందనుకుంటా అని అనుకున్నాయి పక్షులు. ఒకరోజు ఎందుకో అనుమానం వచ్చి మంజీరకం నివాసంలోకి వెళ్లి చూశాయి. అక్కడ వాటి ఈకలు ఎముకలు కనబడేసరికి మంజీరకుడే నా బిడ్డలను చంపేసింది అనుకుని దాని ముక్కుతో పొడిచి పొడిచి చంపాయి. అందుకని మిత్రమా, కొత్తవారిని చేరదీయరాదు, కాబట్టి నీవు ఈ నక్కతో స్నేహం చెయ్యవద్దు అని చెప్పింది కాకి. కాకి మాటలను వినకుండా నక్కతో స్నేహం కుదుర్చుకుంది జింక. ఒకనాడు నక్క వచ్చి, మిత్రమా, ఇక్కడికి దగ్గర్లో ఒక పొలం ఉంది. అది పక్వంనకు వచ్చి జొన్న కంకులతో విరగ కాసింది. నీవు అక్కడికి పోయి రోజు తిని రావచ్చును అని ఆశ పెట్టింది. జింక దాని మాటలు నమ్మి రోజు ఆ పొలమునకు పోయి కడుపు నిండా మేసి వస్తుండేది. తన పొలంలోని పంటలను ఏ జంతువో వచ్చి తినిపోతుందని అనుమానపడ్డ రైతు ఆ జంతువు కోసం వల ఏర్పాటు చేశాడు. రోజులాగే ఆ పొలంనకు వచ్చిన జింక ఆ వల్లో చిక్కుకుపోయింది. అప్పుడు ఆ జింక తన వెంట ఉన్న నక్కను సహాయం చెయ్యమని ఆర్థించింది. అయ్యో, నాకు ఈ వల తాళ్లను తెంపే ఓపిక లేదు అని నక్క అక్కడి నుండి వెళ్ళిపోయి సమీపంలోని కొండరాయి వెనక దాగి సాయంత్రం రైతు వస్తాడు. ఈ జింకను చూస్తాడు. అంతే, దీని చావు ఖాయం. అబ్బా, ఎన్నాళ్ళకు నా కోరిక తీరబోతుంది అనుకుంది. అయ్యో, నా మిత్రుడు మాట వినక జిత్తులమారి నక్కతో స్నేహం చేశానే, ఇప్పుడు ఇది నా ప్రాణాన్ని మీదకు తెచ్చిందే అనుకుంటూ ఏడవసాగింది జింక. సాయంత్రం అవుతున్నా తన మిత్రుడు రాకపోయేసరికి కాకి జింక కోసం వెతకసాగింది. దానికి జొన్న చేనులో వలలో చిక్కుకున్న తన మిత్రుడు కనిపించాడు. వెంటనే దాని దగ్గరకు వాలి, ఏం జరిగింది మిత్రమా అని ఆతృతతో అడిగింది కాకి. అప్పుడు జింక జరిగిందంతా దానికి చెప్పింది. దానితో ఇదంతా జిత్తులమారి నక్క పన్నాగమని కాకికి అర్థమయ్యింది. అప్పుడు కాకి జింకతో, మిత్రమా, నీవు ఇక్కడ చచ్చినట్లు పడి ఉండు, నేను నిన్ను పొడుచుకొని తింటున్నట్లుగా నటిస్తాను. ఆ రైతు వచ్చి నువ్వు చచ్చావనుకొని వలన తీస్తాడు. నువ్వప్పుడు చెంగున పారిపోయి సులభంగా తప్పించుకోవచ్చు అన్నది. కావ్ కావ్ మని వినబడ్డ కాకి అరుపులకు ఉలిక్కిపడి మేలుకున్న నక్క చాటు నుండి చూసింది. అక్కడ కాకి జింకపై వాలి దాని కనుగుడ్లు తింటున్నట్లుగా కనబడింది. ఈ జింక చచ్చిందన్న మాట అనుకుంది నక్క. ఇంతలో రైతు పొలం వైపుకి వచ్చాడు. వాడికి వలలో చిక్కిన జింక చచ్చిపడి ఉన్నట్లుగా కనిపించేసరికి వలను విప్పసాగాడు. పూర్తిగా వలను విప్పగానే కాకి కావ్ కావ్ మని అరుస్తూ పైకి ఎగరడం, జింక కన్ను మూసి తెరిచేంతలో వాయు వేగంతో పరిగెత్తడం జరిగిపోయింది. అప్పుడు రైతు కోపంతో తన చేతిలో ఉన్న గుణపాన్ని జింక వైపు విసిరాడు. అదే క్షణంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి యువతలికి వచ్చిన నక్కకు తగిలి లబలబా కొట్టుకుంటూ మరణించింది. మిత్రును మోసం చెయ్యాలనుకున్న నక్కకు తగిన శాస్తి జరిగింది. హిరణ్యకుడు ఈ కథ చెప్పి, నేను జింక అంతటి అమాయకుణ్ణి కాను, నీవు ఇక్కడి నుండి వెళ్ళవచ్చును అన్నది. దాని మాటలకు బాధపడిన లఘుపతర్నకం, మిత్రమా, నీ అనుమానంలో నిజం లేకపోలేదు, కాని నీవనుకుంటున్నట్లు నిన్ను చంపేదాన్నే అయితే ఇంతసేపు నీతో మాట్లాడేదాన్నా? ప్రతిదాన్ని అనుమానించక నన్నర్థం చేసుకో. స్నేహం కోరి వచ్చిన వారిని తిరస్కరించుట న్యాయం కాదు అన్నది. దాని మాటలు విని తన వైఖరిని మార్చుకున్న హిరణ్యకుడు లఘుపతకనాన్ని తన మిత్రుడిగా అంగీకరించింది. ఈ రెండు ఎంతో ఆనందంగా కాలం గడుపుతుండేవి. కొంతకాలం గడిచిన పిమ్మట, హిరణ్యక, నాకీ ప్రదేశంలో ఆహారం దొరుకుట చాలా కష్టంగానున్నది. అందుకే దండకారణ్యమునందు నివసించు నా మిత్రుడు మందరుడు అను కూర్మరాజు వద్దకు వెళ్దామనుకుంటున్నాను. మరి నీవు కూడా నా వెంట వస్తావా, లేక ఇక్కడే ఉంటావా
అని అడిగింది. లఘుపతనక, నిన్ను విడిచి నేను ఓ క్షణం కూడా ఉండలేను. నీవు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడనే ఉంటాను అంది హిరణ్యకం. దాని మాటలకు ఆనందించిన లఘుపతనకం తన మిత్ర సమేతముగా మందరుని వద్దకు బయలుదేరి వెళ్ళింది. మందరుడు తన మిత్రుడైన లఘుపతకుని చూస్తూనే ఎంతో ఆనందించింది. దానితో పాటే హిరణ్యకుని కూడా గౌరవించింది. ఆనతి కాలంలో హిరణ్యకుడు మందర్నికి మంచి మిత్రుడైనాడు. అవి మూడు కలిసి రోజు కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉండేవి. ఒకనాడు మందరుడు, హిరణ్యక, నీవు మనుషుల మధ్య జీవించవలసిన వాడువు, ఈ అడవిలోకి ఎలా వచ్చావు అని అడిగాడు. హిరణ్యకుడు బాధగా నిట్టూర్చి అసలేం జరిగిందంటే అని దుఃఖంతో మాట పెగలక క్షణం ఆగాడు. మిత్రులు విస్మయంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఏం జరిగింది ఆ కథేమిటో మళ్ళీ కలుసుకున్నప్పుడు తెలుసుకుందాము. అదండి కథ. మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా మన కేఎస్ స్టేషన్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మీ మద్దతుతోనే ఈ కథలు ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుకుంటాయి, అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తాయి.